నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మండలం కాకర్లవారిపల్లి పంచాయతీ నందు 2 ఏళ్ల అభివృద్ధి నమ్మకం సంక్షేమం కార్యక్రమం చేసిన పెనగలూరు టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు ఎంజర్ల నారాయణరెడ్డి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసిన సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది. మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలా ఉంది? పథకాలన్నీ వస్తున్నాయి. ఏమేమి వస్తున్నాయి? పింఛన్ వస్తుంది, రైతు భరోసా వస్తుంది, తల్లికి వందనం మా పిల్లకాయలు ఉండేవాళ్ళకి వస్తుంది. అంతే రోడ్లు ఎట్లున్నాయి? రోడ్లు బాగానే ఉన్నాయి. గ్యాస్ రైతు భరోసా వస్తుందా? రైతు భరోసా ఇక్కడ మీకు సూపర్ 6 ప్రోగ్రామ్ లో చెప్పినట్టు అన్ని విధాలుగా మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇబ్బంది ఏం లేదు. బాబు గెలసాలని మామూలు వదిలేయాలని జ్ఞాపకం నాకు అందరికి ఇక్కడ చూస్తే పేదల సాధనకు న్యాయం జరుగుతుంది. మళ్ళీ గెలిపించుకుంటా ఉంటేనే మనం బాగుంటాం. అది సరేలే నాయనా, బాగా జరుగుతుంది. అది పింఛన్ వస్తుంది కదా, వస్తుంది. నేను 4,000 వస్తుంది. రోడ్లు కానీ గ్యాస్ కానీ రోడ్లు ఎట్లున్నాయి ఇప్పుడు? బయట రోడ్లు బాగుండాయి, గ్యాస్ వస్తాయి, రైతు భరోసా రైతు ఇంట్లో అంతమందికి ఇస్తున్నాడు. అంతకుముందు ఆయన అంతమంది కానీ ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాడు. రోడ్లన్నీ బాగుపరిచాడు. ఫ్రీ బస్సు కింది నుంచి పై స్థాయి దాకా అన్ని కులాలకు న్యాయం జరిగేటట్టుగా ఏ ఒక్కరికి వెనకబడకుండా గ్యాస్ ఇవ్వడం కానీ 2,000కు 4 డబ్బులు ఇస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ డబుల్ పోయి మనం 4 తూర్లు గెలిపించుకోవాలా లేదా? గెలిపించుకోవాలా మనోడే కదా. సూపర్ 6 చెప్పినాడు, ఆ డబుల్ ఇస్తున్నాడు. మన ప్రభుత్వం మంచి ప్రభుత్వమేనా? జై చంద్రబాబు. మళ్ళీ ఆయనే రావాలా? ఎన్ని తూర్లు రావాలి? ప్రభుత్వం ఎట్లుంది? ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో ప్రతి నెల 4,000, 6,000, 10,000, 15,000. తల్లికి వందనం ప్రతి ఇంట్లో విద్యార్థికి 15,000. దీపం 2 ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు. స్త్రీ శక్తి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం. చేనేతలకు 200 పవర్ డ్రైవర్ల సేవలో ఏటా 15,000 రూపాయలు. అన్నదాత సుఖీభవ ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు. గ్యాస్ ఇది బాబు గారు చెప్పిన సూపర్ 6 పథకాలు కానీ చెప్పనాటి బ్రహ్మాండంగా నడుచుకుంటుంది. బ్రహ్మాండంగా నడుచుకుంటుంది. మంచి ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకే జై.